ఆ గడ్డంవాడు ఎవరినైనా చూసావా? ఎవరి మీదనైనా కోపం ఉందా? నీకెవరి మీదైనా కోపం ఉందా? ఎవరి మీదనైనా పగ తీర్చుకోవాలనుందా అని అడిగాడు. అప్పుడు ఆ అమ్మాయి లుక్ ఇచ్చింది చూడు. అలా నా వైపు చూడగానే టెన్షన్తో చచ్చిపోయాను తెలుసా. నేను నీకు ఆ రోజు చెప్పాను కదా, నీ మూమెంట్ స్టార్ట్ అవుతుందని. యువర్ మూమెంట్ హ్యాస్ కమ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అను అను నిత్య రామ్, దయ్యం ఏమేమి లేదు. 2 years బ్యాక్ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తుంటే ఇలా జరిగింది. అతను వెళ్ళని టెంపుల్ లేదు, చూపించని డాక్టర్ లేడు. పాపం మన బాస్ పడే కష్టం అంతా ఇంత కాదు. నావెల్ ఎండ్ స్టేజ్ లో ఉంది. ఇంకా 3 chapters రాస్తే అయిపోతుంది. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. హే, వాట్ హ్యాపెన్? దమ్ కొట్టడానికి వెళ్ళా. ఇంటి వెనకాల రైల్వే ట్రాక్ తెలుసు కదా, అక్కడ ఒక అమ్మాయి తెల్ల చీర కట్టుకొని ఒక్కతే నడుస్తూ ఉంది. అలా ఆ అమ్మాయి ఎంత ఫాస్ట్గా నడుస్తుందంటే అది కంకర్రాల పైన. చూస్తుంటే ఈ మూల నుండి ఆ మూలకు సర్సర్మని సర్రున వెళ్ళిపోయింది. హలో, గుడ్ ఈవినింగ్ మ్యామ్. వాట్ యూ లైక్ టు హ్యావ్ మ్యామ్? యా, 1 medium chicken delight and chocolate fancy. Yeah. Anything else, ma'am? Okay, madam. Thank you. It will reach in 45 minutes. Yeah. Good day. Ram. Delivery. గురు సార్, 1 medium chicken delight and 1 chocolate fantasy డెలివరీ. ఓకే బాస్, ఓకే, రెడీ. రామ్ సార్. నన్నా సార్. సార్, ఇది తీసుకెళ్ళి మా ఇంట్లో ఇవ్వు. సార్ డెలివరీ ఉంది సార్, డీజేని పంపండి సార్. డెలివరీ తర్వాత ఇవ్వచ్చులేవయ్యా. అది కాదు సార్, లేట్ అవుతుందని. నేను చెప్తున్నానుగా, వెళ్ళు. నా కూతురు నిన్నేం చంపదు, వెళ్ళు. అయ్యో అలా అని కాదు సార్, అది నచ్చగా మాకు, వెళ్ళు. ఓకే సార్. రేయ్, ఏంట్రా ఇక్కడున్నారు? ఈ రక్తం ఏంట్రా? అది కాదు. ఏం జరిగిందిరా? ఏమైందిరా రామ్కి? ఎక్కడ చచ్చాడు? అతను చూద్దురండి. ప్రశాంతంగా ఉండనివ్వరా నన్ను? నాకు కూడా కల్లారా. రేయ్, ఏమైందిరా? సార్ అను సార్. ఏమైందిరా? మొహం అంత రక్తం కారుతుంది. సార్ అక్కడ అను వచ్చినప్పటి నుంచి పిచ్చోళ్ళ చెప్పిందే చెప్తున్నాడు. రేయ్, ఏమైందో చెప్పు. సార్ అక్కడ ఏమైందో క్లియర్ గా చెప్పు. కొట్టగాగవయ్యా. అరే మీరు ఉండండి బాస్. ఏయ్, ఆ చైర్ తీసుకో. చైర్ ఏయ్. సార్ అక్కడ అను. కూర్చోరా. రేయ్, ఏడవకుండా ఏమైందో చెప్పు. సార్